సంక్షేమ శాఖ ప్రభుత్వ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక దుప్పటి అడిగిందనే కారణంతో హాస్టల్ వార్డెన్ స్వప్న అర్ధరాత్రి తల్లిదండ్రులను పిలిచి వారితో బాలికను పంపివేయగా ఈ విషయం మీడియా ద్వారా పై అధికారులకు తెలిసి వార్డెన్ ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా మంత్రి పార్థసారథి సీరియస్ గా తీసుకుని అధికారులకు చెప్పడంతో వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి చింతలపూడి హాస్టల్ను సందర్శించారు. పాప మరియు తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి పాపను పంపేయటమే హాస్టల్ వార్డెన్ చేసిన తప్పుగా పరిగణించి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. హాస్టల్ కు సంబంధించి పిల్లలకు అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయని, పాప అక్షయ గత జనవరి నెలలో చేయి విరగడంతో ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుందని, తరువాత హాస్టల్ కు రాకుండా పరీక్షలు రాయడంతో మరణ ఈ సంవత్సరానికి హాస్టల్లో చేరడంతో పాప పేరును మళ్లీ రికార్డులలో ఎక్కించడం లేట్ అయిందని, దీని వల్లనే పాపకు వెంటనే బెడ్షీట్ ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. అయినా పాపను అర్ధరాత్రి బయటకు పంపడం వల్లనే హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేస్తున్నట్లు, అలాగే వాచ్మెన్ రాణిని కూడా సస్పెండ్ చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. ఈరోజు మనం చింతలపూడి బాలికల వసతి గృహంలో ఉన్నాము. దురదృష్టవశాత్తు శనివారం రాత్రి అక్షయ అనే చిన్న పాపని మన మ్యాట్రన్ గారు రాత్రి సుమారు 8:45 వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విధంగా రాత్రిపూట ఒక చిన్న పాపని గేటు దాటించి బయటికి పంపడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆ వీడియో చూసిన వారు చాలా కలత చెందారు. సాంఘిక సంక్షేమ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా హుటాహుటిన రాత్రి కలెక్టర్ గారి ఫైల్ సర్క్యులేషన్ చేసిన పిమ్మట ఆ పర్టికులర్ మ్యాటర్ని స్వప్న అని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కిందకి వస్తుందండి. ఒక ఆడపిల్లని సాయంత్రం 6 దాటిన తర్వాత హాస్టల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి పంపడానికి అనుమతి లేదు. 6 దాటిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా సరే మనం పంపకూడదు అనమాట. అలాంటిది ఈ అమ్మాయి తెలిసి తెలియక మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బ్రతిమలాడారనో ఏదో కారణాలు చెప్తుంది, కానీ దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండి. కాబట్టి ఆమెను వెంటనే రాత్రి సస్పెండ్ చేసి సస్పెన్షన్ ఆర్డర్ అన్ని పేపర్లకు విలేకరులకు కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఆవిడ నైట్ పంపించారని సస్పెండ్ చేశారా, లేకపోతే పాప పట్ల అమానుషంగా ప్రవర్తించారని సస్పెండ్ చేశారా? పాప పట్ల అమానుషంగా ప్రవర్తన అనేది ఏమీ జరగదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1043 హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో మ్యాట్రను, వర్కర్లు ఉంటారు. వీళ్ళందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని అసలు కొట్టేసంగా దేవుడు ఎరుగు, చిన్న మాట కూడా అనరు. ఎందుకంటే మీకు ఆ విషయం తెలిసిందే కదా, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానికి కన్వీనరే నేను, జిల్లా కన్వీనర్ నేను కన్వీనర్ ఉన్నప్పుడు మా వాటర్స్ పిల్లల్ని కొడతారు అంటే అది అలాంటి పరిస్థితుల్లో జరగదు. నైట్ పంపడమే తప్పు, ఎందుకంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ కాండక్ట్ రూల్స్ అనమాట. నైట్ పంపడానికి కారణం అంటే ఈవిడ చెప్పే కారణం ఏంటంటే వర్కర్ల చేత వాళ్ళ డాడీకి ఫోన్ చేయించారంటండి. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు పొలం పనులకు వెళ్ళిన మీదట సాయంత్రం వచ్చి ఆయన తీరిక ఉన్న వేళల్లో వచ్చి పికప్ చేసుకున్నారు అని ఈ బాబు చెప్పడం. ఈవిడకి అప్పటికప్పుడే బయటకు తొలగించాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడ అప్పగించారన్నది ఈవిడ వాదన. అవునవును, అది అన్ని పేపర్లో కూడా దుప్పటి అంటున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2025-26, 26-27 సంవత్సరం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్స్లో గత 25 ఏళ్లలో ఇవ్వనన్నటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ ఇచ్చాము. నైట్ వేర్ డ్రెస్సెస్ 2 జతలు ఇచ్చాము, ఉలన్ బ్లాంకెట్స్ ఇచ్చాము. ప్రతి సంవత్సరము కార్పెట్ అండ్ బెడ్షీట్ ఇస్తాము. ఇప్పుడు నా దగ్గర టర్కీ టవల్స్ ఉన్నాయి, నా దగ్గర గోడౌన్లో ఆఫీసులో ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఒక్కొక్కటి 580 రూపాయలు. మీరు క్వాలిటీ చేస్తే అదిరిపోతారు. స్వెటర్స్ కూడా వచ్చినాయి, ఒక్కొక్కటి 280 రూపాయల నుంచి 300 రూపాయలు. ఈ మెటీరియల్స్ ఇన్ని ఇచ్చినప్పటికీ ఆఫ్టర్ ఒక్క దుప్పటి ఎందుకు ఇవ్వలేదు అనే కారణం ఏంటంటే ఈ పాప ఇంటికి వెళ్ళి సంక్రాంతికి ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు చేయి విరిగిందండి. అప్పటి నుంచి ఆ అమ్మాయి అబ్స్కాండ్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అబ్స్కాండ్ అయిపోయింది పాప. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఈ పాపని ఎవడో ఫ్రెష్గా దాని కింద మన కంప్యూటర్లో ఎక్కించాలి. ఇప్పుడు రెన్యువల్ అడ్మిషన్ అనేది లాంగ్ అబ్సెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జేఎన్బి నివాస్ అనే పోర్టల్లో డిలీట్ అయిపోద్ది నేమ్. ఈ పాప ఎక్కించాలి, ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది. ఎక్కించిన వెంటనే ఉలన్ బ్లాంకెట్ అనేది ఇచ్చింది ఈ పాప, దుప్పటి కాదు అది. కార్పెట్ దుప్పటి అనేది వేరు, అది ప్రతి సంవత్సరం ఇస్తాము. ఈ ఉలన్ బ్లాంకెట్ కొత్తగా ఈ సంవత్సరమే మన ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ అది తీసుకురా మాకు బ్లాంకెట్ కాదు, బ్లాంకెట్ చూపిస్తా. దుప్పటి వేరు, ఉలన్ బ్లాంకెట్ వేరు కదా. ఉలన్ బ్లాంకెట్ ఆ బాబాకి ఇవ్వాలి న్యాయంగా. ఇప్పుడు ఏమేంటి
ఇంకా అడ్మిషన్ కాలేదు, రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అంటే ఆ బాబు రోజు అడుగుతుంది, పక్కన పిల్లలకి ఇచ్చావు కదా నాకెందుకు ఇవ్వవు అనేది ఇష్యూ, ఇంకేం లేదు. చంద్రపూడి ఎస్సీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షం పడి చలి తీవ్రంగా ఉన్నందున దుప్పటి కావాలని హాస్టల్ వార్డెన్ను అడిగినందుకు 13 సంవత్సరాల అమ్మాయిని హాస్టల్ ఖాళీ చేయాలని రాత్రి 10 గంటలకు బయటకు గెంటి వేశారని అన్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియగా వారు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారని, రాత్రిపూట విద్యార్థినిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక పక్క దేశంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, పసిపిల్లలపై అత్యాచారాలు చూస్తూనే ఉన్నారని, ఇటువంటి సమయంలో ఒక వార్డెన్ యవ్వన దశలోకి అడుగుపెడుతున్న అమ్మాయిని అలా గెంటి వేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఇటువంటి దురాఘాతాలు జరగకుండా హాస్టల్ వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని IFTU డిమాండ్ చేస్తున్నామని, లేని ఎడల ఆందోళన చేపడుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు గంపల వెంకటేష్, యాదవుల వెంకటేశ్వరరావు, నులకాని నాగవెంకట సత్యనారాయణ, BOW నాయకులు కె రామలక్ష్మి పాల్గొన్నారు. చింతలపూడి ఎస్సీ హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే శనివారం రాత్రి మబ్బు వర్షం వల్ల చలి పెరిగి ఒక 13 సంవత్సరాల బాలిక దుప్పటి కావాలని చెప్పి వార్డెన్ అడిగినందుకు వార్డెన్ కోప్పడి చాలా సీరియస్గా వెంటనే నువ్వు హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పి ఆవిడకు ఉన్నటువంటి బట్టల పెట్టితోటి హాస్టల్ బయటికి గెట్టి వేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వారు వచ్చి ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లారు. ఒక 13 సంవత్సరాల బాలికని రాత్రి 10 గంటలకు అలా గెంటి వేయడం సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగినాయి. అంతేకాకుండా బాలికలపై కూడా ఈరోజు చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు ఘటనలు మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఒక వార్డును ఇటువంటి దుర్మార్గ చర్య చేయడం మొత్తం రాష్ట్రంలో ఉన్న వార్డులందరికీ గుణపాఠం కలిగే విధంగా ఇటువంటి తప్పుడు పనులు చేస్తే చర్య కఠినంగా తీసుకుంటామనేటువంటి గుణపాఠం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా IFTUగా డిమాండ్ చేస్తున్నాం.